ఇదేనండి మన హీరోయిన్. చూడబోతుంటే ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది కదా. రండి ఓ లుక్ వేద్దాం. అబ్బాయిల్లో మాత్రం రాముడు ఉండడు, అమ్మాయిల్లో మాత్రం ప్రతి వాడికి సీతే కావాలి. డిస్గస్టింగ్. అదండి ఈవిడ గారు బాధ. అదిగో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడే, ఆడేనండి మన హీరో. ఉంటుంది విశాఖపట్నంలో, ఆయన పుట్టింది పెరిగింది పల్లెటూరు కావడంతో ఆ పల్లెటూరు అమాయకత్వాలు, ఆ పల్లెటూరు చేష్టలు. మరి మనోడి సంగతి ఏంటో చూసేద్దామా? రండి ఓ లుక్ వేద్దాం. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ సదా సదా మామీ నమో వెంకటేశ. అండే అండే చూడటానికి ఏదో కష్టాలు అంటున్నారు. ఉంటే ఉంటాను, నీకెందుకురా? అయినా అమ్మాయి కనిపించగానే 4 సొల్లు మాటలు చెప్పి తర్వాత ఫ్రెండ్స్ అని, ఆ తర్వాత లవర్స్ అని చెప్పే సొల్లు మాటలంటే నాకు చిరాకు. మూసుకొని నీ పన్ను చూసుకో. వసే 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 నీ సంకలో నా సెగోడి అని నేనేమన్నానే బాబా, అలా ఎక్కేస్తున్నావా? అలా కాదండి నేను చెప్పేది. ఇనఫ్. పొద్దున్నే చౌడమోహం చూసానే ఏదో జీవితం అని. ఓయ్ ఓయ్, యాక్చువల్లీ ఐఎమ్ సారీ. సరియా? కాదండి ఇది జీన్సే. వాట్? వాటేసుకుంటారా? సో ఫనీ. అయ్య బాబోయ్, నా పేరు ఫనీ కాదండి, ప్రేముడండి. గ్రేట్ టైం టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్. ఏంటో ఈ వింతలు విచిత్రాలు. ఆ అమ్మాయి నాతో మాట్లాడడం ఏంటి, రేపు మళ్ళీ కలుద్దాం అనడం ఏంటి? పెచ్చకి పరాకాష్ట అంటే ఇదేనేమో. అల్ల తెల్ల డ్రింక్ ఒకటి, అల్ల నల్ల డ్రింక్ ఒకటి ఇవ్వండి. వీడవడరా బాబు. అరే, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి సన్నంగా ఉంటుంది, ఒకటి లావుగా ఉంటుంది. లైన్ వేద్దామంటే సరే ఫిగరే లేకుండా పోయింది. అందుకే ఇక లైన్ అయి కొడుతుంటే డిసైడ్ అయిపోయాను. అబ్బా, ఎరగదీసిందిరా. లేదు బా, తినంగానే ఉంది. దేని గురించి మాట్లాడుతున్నారా నువ్వు? సీరియల్ గురించి బా. నేను ఫిగర్ గురించి మాట్లాడుతున్నాను. ఫిగరా ఏడుంది బా? హలో హలో, వెయిట్ వెయిట్ వెయిట్. వన్ మినిట్. దూరం నుంచి పరిగెట్టుకుని వచ్చాం కదా, ఊపిరి రావట్లేదు. ఐ లవ్ యూ. నా ప్రేమను ఒప్పుకునేంత వరకు నేను వదిలిపెట్టను. సంజు, భోజనానికి రా అమ్మా. హా మమ్మీ, వస్తున్నా. ఎక్కడ ఉన్నావురా? ఏం చేస్తున్నావు?
ఇప్పుడే పెరుగులో ఉప్చాకు ముక్కు నంచుకొని తింటున్నాను. ఎప్పుడు చూసినా తిండేనా? ఓకే సర్లే, రేపు నీకొక సర్ప్రైజ్ ఇస్తా. సీ యూ టుమారో, బాయ్. పోయి వాడేలా నచ్చాడే? ఫస్ట్ టైం చూశాను, నచ్చాడు. సెకండ్ టైం చూశాను, ఇంకా బాగా నచ్చాడు. హో వాడేనా? హా. కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. బాయ్. హాయ్. హాయ్. నీకోసం వాచ్ తెచ్చాను. వాచా? ఏంటి ఇలా లాగేసుకున్నాడు? కరువులో ఉన్నట్టున్నాడు. పోన్లే, మరి నా కోసం ఏం తెచ్చావు? నీకోసమా? ఒకసారి ఉండే. ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ఇచ్చే గిఫ్ట్. ఏం తెస్తాడో ఏంటో. వాట్ ద ఏంటిది? బాదం కంపెనీ ఆడ హల్వా ఐస్ క్రీమ్ అండి, చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్దామా? వెళ్దాం, భోంచేయాలి కదా. ఏదో తెస్తాడు అనుకుంటే తెచ్చిందేమో ఐస్ క్రీము. మళ్ళీ అది కాస్త ఈడే తినేస్తున్నాడు. పీన సచ్చిన. ప్రతిరోజు నీ గుడి చుట్టూరా తిరిగి 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 నా చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప నీ మనసు మాత్రం కరగట్లేదు. అది 6th క్లాస్ అనుకుంటా. అలెక్యా నువ్వు స్వామి అని అడిగాను, ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఈసారి భాను నువ్వు స్వామి అని అడిగాను, అది కూడా లేదు. ఇలా రోజు నీ గుడి చుట్టూరా తిరగడం వల్ల 1/2 లీటర్ పెట్రోల్, రోజుకో టెంకాయ బొక్క. మొన్న ఒక అమ్మాయిని చూసిన విషయం నీకు కూడా తెలుసు. ఈసారి కనుక ఆ అమ్మాయి సెట్ అవ్వలేదు అనుకో, నాకు రోజుకు 1/2 లీటర్ పెట్రోల్ మిగులుతుంది, మా ఇంట్లో చట్నీకో టెంకాయ కూడా మిగులుతుంది. ఏంటి అర్థమైందా? అద్గది సంగతి. దేవుడా, టెంకాయ కట్ చేస్తేనే సెట్ అయిపోతామని తెలిస్తే ఎప్పుడో కట్ చేసామని కదా స్వామి. హలో, హాయ్. ఈ శారీలో చాలా బాగున్నా తెలుసా? ఏం మాట్లాడలేదు? ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి. సరే చెప్పు. ఇప్పుడు కాదు, టుమారో ఈవినింగ్ పిసిసి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. వెళ్ళాలా వద్దా? అయినా వాడికి అంత సీన్ లేదులే. Hey, you know what? People say we fall in love once in a lifetime, but I don't believe in it because every time I see you, I fall in love with you over and over. ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నావా? ఫ్లర్టింగా? అసలు ఫ్లర్టింగ్ అంటే ఏంటి? మన మనసుకు నచ్చిన అమ్మాయి మన పక్కన ఉన్నప్పుడు మాటలు పెదాల నుంచి కాక మనసు నుంచి వస్తాయి. ఇలా మనసు నుండి వచ్చే మాటలనే కొందరు అమ్మాయిలు ఫ్లర్టింగ్ అంటారు. ఇస్ దిస్ వాట్ యు కాల్ ఫ్లర్టింగ్? ఓ, ఫ్లర్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఫ్లర్ట్ చేస్తున్నావా? యు ఆర్ క్రేజీ మ్యాన్. ఆహా.
త్వరగా రావే. ఏంటి ఇంత లేటు? ట్రాఫిక్ జామ్ తల్లి. సర్లే ఇప్పుడు చెప్పవే, ఏంటి నీ కథ? ఐ థింక్ ఐ ఫెల్ ఇన్ లవ్. ఏది ఆ ఐస్ ఫ్రూట్లు అమ్ముకునేవాడుతాను? లేకపోతే ఏంటి? నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? పోయి పోయి ఆ పల్లెటూరు వాడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? పల్లెటూరు వాడే కానీ చాలా మంచోడే. అయినా వాడు పెరిగిన వాతావరణం వల్ల వాడి స్టైల్, వాడి స్లాంగ్ అలా ఉంది. కానీ అదే ఈ అట్మాస్ఫియర్కి అలవాటు పడితే వాడు మనలానే ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ మనందరికన్నా బాగుండొచ్చు కూడా. ఏంటో నువ్వు, నీ పిచ్చి, నీ వెర్రి, నీ పైత్యం. సర్లే, ఈవినింగ్ మూవీకి వస్తున్నావు కదా? యా, ఓకే దెన్, సీ యూ ఈవినింగ్. బాయ్. కమ్ టు అవర్ స్పాట్ ఇమీడియట్లీ. వచ్చారు గంట అయింది, అయినా సరే ఏం మాట్లాడుకోరేటా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? లర్న్ ఇంగ్లీష్ ఇన్ 30 days. ఇంగ్లీషా? 30 రోజుల్లోనా? అంతేకాదు, ఇండియన్ జిమ్లో నీ పేరు మీద డబ్బులు కట్టాను. రేపు నుంచి జిమ్కి కూడా వెళ్ళాలి. జిమ్ కూడానా? దీన్ని ప్రేమించిన బాబాకి ఎన్ని చేయాల్సి వస్తున్నారా బాబు? అయ్య బాబాయ్, ఏంటిది ఎలా పరిగెత్తుంది? పరిగెట్టడానికే కదా బాస్ ఉన్నది. నేను చేస్తాను, నువ్వు ఫాలో అవ్వు. ఇంటి టెర్రస్ మీద ఉన్నాను. ఎనీథింగ్ స్పెషల్? యా, ఎ స్మాల్ సర్ప్రైజ్. ఐఎమ్ వెయిటింగ్ దెన్. ప్రేమ్, నువ్వేనా? You're looking awesome now. ఆహా. అవును, ఏదో చెప్పాలన్నావు. ఐ లవ్ యూ. విరిసా
నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం అంతా ఇంత అని ఉండదు, ఇష్టం అంతే. ఈరోజు హనీష, నిన్న శ్రావ్య, మొన్న ప్రశాంతి. ఏంటి అమ్మాయిలు నీకు ఇంత క్రేజ్? ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి, బయట నాలంటోళ్ళకి క్రేజ్ ఎప్పుడూ అలానే ఉంటుంది. ఆహా, హా. నీకెందుకురా ఇదంతా? నీకున్నదే ఎంత? రే ఏడు మాడతావు నువ్వు? రే నేను మాట్లాడే ధైర్యం గురించి రా. ధైర్యం గురించా? అయ్య బాబాయ్, ఇది వచ్చేస్తుందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? రే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఏంటాడు? హాయ్ తర్వాత ముందు నేను చెప్పేది విను. నిఖిల్ నీకు ప్రపోజ్ చేస్తాడు, నువ్వు కూడా యాక్సెప్ట్ చేసినట్టు కొంచెం యాక్ట్ చేయవా ప్లీజ్? నేనా? వాడికా? నో వేస్. నా కోసం కొంచెం యాక్ట్ చేయవా ప్లీజ్? అది కాదు నేను చెప్పేది. నువ్వు ఇంకేం మాట్లాడదు, నేను చెప్పేది నువ్వు చెయ్యి అంతే, సరేనా? హలో. నేనేంటి వీడికి ప్రపోజ్ చేయడం ఏంటి? హాయ్ నిఖిల్, ఎలా ఉన్నావు? నువ్వు పక్క ఉన్నావు కదా, బాగా అంటాను. లేదా నేను ప్రేమిస్తున్నాను. హో రియలీ? నో కాంట్రవర్లీ. నాకు కాబోయేవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. అట్లీస్ట్ నీకు కంప్యూటర్ గురించి అయినా తెలుసా? హాయ్ తెలుసండి. యు నో అబౌట్ జావా? హాయ్ రాగి జావా ఆరోగ్యానికి చాలా మంచిదండి. రాగి జావా? వీటితో ఎక్కువసేపు మాట్లాడితే నాకు పిచ్చెక్కేలాగుంది. ఎలాగోలా వదిలించుకోవాలి. ఐ థింక్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ. మీరు ఎప్పుడు ప్రేమతో అనుకోలేదండి. సరే సరే, ముందెళ్ళి పెళ్లి పనులు చూడు. హాయ్ ఇప్పుడు నేను చదివే పనులు ఉంటానండి. అయ్యి బాబాయ్ ఏంటి అదృష్టం నాకు. ఓ గాడ్. రేయ్, నువ్వేంటో నీ విధానాలేంటో నాకు అర్థం కావు. నీకు బోల్డ్ ఆస్తుంది, పైగా చూడడానికి బాగుంటావు. నువ్వు అంటే బోల్డ్ మంది అమ్మాయిలు లైన్లో ఉంటారు. అలాంటి ఈ అమ్మాయి కోసం ఎందుకంత ఆరాటపడుతున్నావు? లైన్లో నుంచే అమ్మాయిలు లైఫ్ లాంగ్ ఉండర్రా. అది నాకు నచ్చింది, దానికోసం ఎన్ని పాటలను పడతాను. నువ్వు అమాయకుడు కాదని, నీ వెనకట్ల బోల్డ్ ఆస్తుందని, ఇదంతా డ్రామా నా అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకోగలదా? తట్టుకునే కెపాసిటీ ఆ అమ్మాయికి ఉన్నా చెప్పే ఉద్దేశం మాత్రం నాకు లేదురా. రేయ్, ఆ కర్ణంగారి తోటలో అంబోతూ నువ్వు నాకు అస్సలు అర్థం కాదురా బాబు. హలో. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. బా నేను అడిగిదానికి ఏం సమాధానం చెప్పలేదు. నేను ఏదైనా ఒకేసారి చెప్తానని 100 సార్లు చెప్పాను, అర్థం చేసుకోరా. నువ్వు ఏదైనా ఒకేసారి చెప్తావు, ఇప్పటికి 100 సార్లు చెప్తావా? పైగా నేను అర్థం చేసుకోవాలా? ఏ టీవా ముఖం కొట్టండి రా. నువ్వు అల్ల తెల్ల డ్రింక్ ఒకటి, అల్ల నల్ల డ్రింక్ ఒకటి ఇవ్వండి. ఊరు మారంగానే పల్లెటూరు రోడ్ కూడా హీరో అయిపోయినట్టున్నాడు. సర్లే కానీ అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, మళ్ళీ కలుద్దాం. చెప్పేది నీకే, అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, మళ్ళీ కలుద్దాం. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఏమీ తెలియని పప్పగా యాక్ట్ చేసినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ పల్లెటూరు బయటలో యాక్ట్ చేయలేడా? పోలీస్ ఆఫీసరా? రాయ్ నీకొక స్మాల్ సర్ప్రైజ్. లీజా, లీజా మై బ్యాచ్మేట్.
ఎనీవేస్ బ్యాకప్. నో నో నో, నా లవర్ని నేనే చంపాలి. ప్రేమ్, నువ్వు లీజాన్ లవ్ చేస్తే లవ్ చేశానని చెప్పు. అదే ఎలా చెప్పాలా అని. ఎలా చెప్పేదంటారు? యాదవ అన్నారు, యాదవ అని నోటితో చెప్పు. ముందు నువ్వు ఆ టెన్షన్ వదిలే. జోబులోంచి ఆ చేతులు తీసారో వెళ్ళి ప్లెజెంట్గా నుంచొని ఐ లవ్ యూ అని చెప్పు. ఏంటి? హాయ్. హాయ్. ప్రేమేడి? హాయ్. So our undercover operation is completed. I think it's time to report our commissioner. Completed? It's slightly unfinished. What? Yes, he's right. Sorry, ఇంకెవరు మిగిలారు? Bye. వసీం బాయ్. What's the plan? లీజా. ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ జైన్ కలవడానికి వెళ్తున్నాను విత్ లీజా. నేను కార్ పార్క్ చేసి వస్తాను. నువ్వు లోపల పైకి వెళ్ళి ఆఫీసర్ రాహుల్ జైన్ కలు. ఓకే. హాయ్ రాహుల్. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇదేంట్రా చచ్చిపోయినోడు ఎలా తిరిగి వచ్చాడని ఆలోచిస్తున్నారా? అన్నీ మనం అనుకున్నట్టే జరగాలంటే అది తప్పు. నో నో నో, అగైన్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ ఎ మిస్టేక్. ఆఫీసర్ రాహుల్, అదే మీ ఆఫీసర్, నా మనుషుల దగ్గర భద్రంగా ఉన్నాడు. మరి నన్ను చంపేస్తే వాడెలా వస్తాడు? ఒక్కసారి మిస్ అయ్యావు, ఈసారి మిస్ అవును. విల్ సీ. ఇక నీ విషయానికి వస్తే నన్ను బాగానే వాడుకున్నావు. నువ్వు చెప్పే ప్రతి మాట వినేలా చేశావు. నీ ప్రేమ మత్తులో నన్ను పిచ్చివాణ్ణి చేసి ఆడుకున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పొజిషన్లో పడేశావు. వావ్, వాట్ ఎ ప్లాన్ అని అంటాననుకున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ అన్న విషయం నాకు ముందే తెలుసు. నీ ట్రాప్లో నేనున్నాను అనుకున్నావు, కానీ నా ట్రాప్లో నువ్వున్నావు. ప్రేమ్. ఆఫీసర్ ప్రేమ్ పేరు మీద వచ్చిన ఫేక్ పర్సన్ నేను. ఐఎమ్ నాట్ ఎ కాప్. మేము ఆడుతున్న ఈ గేమ్లో
జస్ట్ ఏ జోక్. ఎనీవేస్, టైమ్ టు గో. బ్యాకప్. నా గర్ల్ ఫ్రెండ్ చంపడానికి నువ్వెవరు ప్రేమ్? నా గర్ల్ ఫ్రెండ్ని నేనే చంపాలి. వచ్చే నెల 27వ తారీఖున ముంబైలోని ఒక ప్రముఖ హోటల్లో వరల్డ్ క్లాస్ బిజినెస్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ దాదాపు 1500 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇదంతా బ్లాక్ మనీ కావడం వల్ల నో పోలీస్ సెక్యూరిటీ, నో స్పెషల్ ఫోర్స్. బట్ ఈ డీల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. కానీ వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే ఈవెన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్సో అండర్ అవర్ ట్రాప్. హౌ కమ్? లీజా ఐపీఎస్ ఆఫీసర్, సంజు సిటీ కమిషనర్ కూతురు. ప్లాన్ ఏ, ప్లాన్ బి. Dude, she's coming. Record everything. ఓకే. హలో, ఇప్పుడే తన కంప్యూటర్లో ఉన్న డేటా మొత్తం పెన్డ్రైవ్లోకి ఎక్కించాను. సాయంత్రం కలిసినప్పుడు ఇస్తాను. హలో. ప్రతి సినిమాలో సస్పెన్స్ లాగా మనం ఆడుతున్న ఈ గేమ్లో సస్పెన్స్ రివీల్ చేయాల్సిన టైం వచ్చింది. టుడే ఐమ్ గోయింగ్ టు కిల్ యూ. కమ్ ఫాస్ట్. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ యాక్టింగ్లో ఎంత డెడికేషన్ చూపిస్తుంటే ఇంక ఇండస్ట్రీలో హీరోలు ఎవరు ఉంటారు అనుకుంటా. చేసే పనిలో డెడికేషన్ లేకపోతే ఇంకా కిక్కే ఉంది డూడ్. మార్ 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 సాలగో మార్. మీరేం చేస్తారో నాకు తెలియదు. డబ్బు మొత్తం మన హ్యాండ్ ఓవర్లో ఉండాలి. అవసరమైతే కనిపించిన ప్రతి ఒక్కడిని చంపేయండి. ఓకే. సక్సెస్ఫుల్లీ డబ్బులు కొట్టేశాం, కానీ ఇది దాయడానికి మనకు ఓ ప్లేస్ కావాలి. కొచ్చి సిటీకి 150 కిలోమీటర్ల దూరంలో ఒక పాత క్వారీ ఉంది. ఇట్స్ ఎ బెస్ట్ ప్లేస్ ఐ థింక్.
ఈజ్ ఇట్ ఎ సేఫ్ ప్లేస్? అఫ్ కోర్స్ మై ఫ్రెండ్. 60 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన క్వారీ రాక్ బ్లాస్టింగ్లో చాలామంది చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయని ఇక్కడున్న జనాలు నమ్ముతూ ఉంటారు. సో ఇట్స్ ఎ హాంటెడ్ ప్లేస్, మోస్ట్ సెక్యూర్డ్ ఇన్ కొచ్చి. వాహ్! వెంటనే ఈ ఫొటోస్ బాయ్కి పంపించండి. డబ్బునైతే కొట్టేశాం కానీ ఇంతవరకు బాయ్నైతే చూడలేకపోయాం. ఇఫ్ మై గెస్ ఇస్ నాట్ రాంగ్, వీళ్ళిద్దరికి బాయ్ ఎలా ఉంటాడో తెలుసు. ఏంటి, వీళ్ళిద్దరికి బాయ్ ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పట్లో డీల్ వచ్చింది, కానీ ఎప్పట్లో డీల్ కాదు. పని బట్టి ప్యాకేజ్ మారుతుంది. ఇంతకీ ఈ డీల్ ఎవరితో చేయబోతున్నావు? వసీం బాయ్. వసీం బాయ్? ఎక్స్ట్రాషన్స్, డ్రగ్స్, ఫేక్ నోట్స్, మాఫియా. టు సే ఇన్ వన్ వర్డ్, he is the king of crime world. Wasim Bhai. Toughest and rarest. బాయ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? Mumbai. भाई मुझे माफ करना भाई, मुझे माफ करना भाई, प्लीज भाई. मुझे माफ करो भाई. రాయ్, నాకు సరిగ్గా తెక్కెక్కినప్పుడు నా చేతికి ఒక కత్తి, ఆ కత్తి చేతిలో తెగడానికి మెడ ఉంటే ముందుకి వెనక్కి ఆలోచించకుండా ఎత్తిన కత్తిని దించకుండా ప్రతి వాడిని తెగ్గ నరుకుతాను. చూడు, నన్ను దూరం నుంచి చూడు, నా హైట్ ఏంటో తెలుస్తుంది. పోనీ నాతో మాట్లాడి చూడు, నా బలుపు ఏంటో తెలుస్తుంది. నా పంచి పవర్ చూడాలనుకోకో, తట్టుకోలేవు. Stop. మొదటిసారి హెచ్చరించడం సైనికుడు యొక్క లక్షణం. రెండోసారి తెగ నరకడం రాజు యొక్క లక్షణం. Sometimes I'm a king and sometimes I'm a warrior. Back up. You're enough person for this deal. Why we? I want to make my soldier strong. I have to feel proud of my team. And coming to me, when war arrives, warrior gets into field.
హోప్ యూ అండర్స్టాండ్ మై ఫ్రెండ్. బాయ్. సిటీ అంతా అలర్ట్ అయింది. పోలీస్, స్పెషల్ టీమ్స్ అందరూ మన కోసం వెతుకుతున్నారు. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్ అవర్ ప్లాన్ నౌ. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ప్రేమ్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే టు. Do you have any better plan? రాగ్, ఈ గీతను చెరపకుండా దీన్ని చిన్న చేయగలవా? ఎగ్జాక్ట్లీ రాగ్. ఈ చిన్న గీతని మనం కొట్టేసిన 1500 కోట్లు అనుకుందాం. ప్రతి వాడు ఇదొక పెద్ద ప్రాబ్లం కింద చూస్తున్నాడు. సో దీనికన్నా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయగలిగితే వీళ్ళందరి కాన్సన్ట్రేషన్ దీని మీద నుంచి దీని మీదకి మారిపోతుంది. Oh my god, what are you going to do? Bomb blast. What you people heard is right. A bomb blast. సిటీ అవుట్స్కట్స్లో మనం 5 బాంబులు పెడతాం. సిటీ అవుట్స్కట్స్లో నక్సలైట్లు బాంబు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మన వాడు ఫోన్ చేసి సిటీ అవుట్స్కట్స్లో మరో 4 బాంబులు ఉన్నాయని చెప్తాం. ఒక్క బాంబే కాదు, సిటీ అవుట్స్కట్స్లో మొత్తం 4 బాంబులు పెట్టాం. వెల్, పోలీసులు కదా, మన మాట నమ్మరు. సిటీ అంతా అలర్ట్ చేస్తారు. కరెక్ట్గా ఈ టైంలోనే సెకండ్ బాంబు పేలాలి. సెకండ్ బాంబు పేలిన వెంటనే ఎలక్ట్రానిక్ మీడియా ఎంటర్ అవ్వాలి. మహానగరం ముంబై నగరంలో అలజడి. ఏమవుతుందో ఏంటో తెలియని గందరగోళం మధ్యన ముంబై పోలీస్ కమిషనరేట్ 144 సెక్షన్ ని విధించింది. ఫస్ట్ బాంబు పేలిన వెంటనే సెకండ్ బాంబు, సెకండ్ బాంబు పేలిన వెంటనే థర్డ్ బాంబు, ఆ నెక్స్ట్ ఫోర్త్, ఆ నెక్స్ట్ ఫిఫ్త్. ఒకే ఏరియాలో 5 కిలోమీటర్ల వేరియేషన్లో 5 బాంబులు పేలితే ఇట్ విల్ బీ సెన్సేషన్. ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్, స్పెషల్ ఫోర్స్, ఇంటెలిజెన్స్, బాంబ్ స్క్వాడ్, ముంబై స్పెషల్ ఫోర్స్ వీళ్ళందరి కాన్సన్ట్రేషన్ సిటీ అవుట్స్కట్స్ మీద ఉంటుంది. దాన్ ఇట్స్ ఎ టైమ్ టు ప్లే అవర్ గేమ్. ఈ చెక్ పోస్ట్లోనే ఎలాగోలా దాటేస్తాం. వాట్ అబౌట్ ది స్టేట్ బోర్డర్? బోర్డర్ టెక్నాలజీ బాగా పెరిగింది రాగ్. ఈ డబ్బులు మనం స్టేట్ బోర్డర్ దాటించట్లేదు. యుఎస్లో ఉన్న ఒక బ్యాంక్ ఇండో అమెరికన్ బ్యాంక్ అనే పేరు మీద ఇండియాలో ఉన్న అన్ని మేజర్ సిటీస్లో తన బ్రాంచెస్ని రిలీజ్ చేసింది. ఈ డబ్బులు కనుక మనం ఆ బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 2 డేస్లో ఈ మనీ అంతా మోర్ అండ్ మోర్ వైట్గా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇండియాకి తిరిగి వస్తాయి. Minister Saab, Operation Engaged, completed. Oh, forgot to ask. What about your girlfriend? Girlfriend? Didn't you love me? Love? You're just my task. Hello? We got a new deal in Australia. Are you guys in? Yes, we are in.
మాత్రం